హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వల్లి సాహసం. ఎక్కడ అనుకుంటున్నారా? ఊరు అనమాట. ఊరు బయలుదేరిన కాంచి ఒక్కటే కుంటపోత వర్షం అనమాట. సో తనతో పాటు మేము కూడా వర్షంలో తడిస్తే బాగోదని చెప్పి మేము ఆటోలో వెళ్తున్నాం. మా వెనకాలే ఫాలో అవుతూ హస్బెండ్ బండి మీద వస్తున్నారనమాట. మరి బండిని ఎక్కడ వదిలేలేం కాబట్టి అక్కడ వరకు ఆటో తిన్నారు. ఆటోలోంచి వచ్చి అక్కడి నుండి కార్లో మా డాడీ సబ్బవరం నుండి ఊరు తీసుకెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇంకా పండుగ స్టార్ట్. ఇలాగ అమ్మవారి ఘట్టాలు 7 రోజులు కంటిన్యూగా తిరుగుతాయి అన్నమాట. తిరిగి రోజు ఉపారం పెట్టాలి. దేవుడిమోలు ఈవినింగ్ వండుకున్న అన్నము ఆ ఉపారం అక్కడ ఘట్టాలు ఉన్నాయి కదా, ఘట్టాల్లో వేస్తాము. ఇన్ కేస్ అన్నం కానీ తీయడం మర్చిపోతే బియ్యమైనా వేయొచ్చు అనమాట. అలా ఘట్టాలకు దండం పెట్టుకొని బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకుంటాం. అది ప్రతి ఇయర్ జరిగిన ఆనవాయితీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వాడు. ముందుగానే మీకు ఒక కిక్ అనమాట. మేమైతే అందరివి రెడీ అయిపోయాం. ప్రస్తుతానికి గుడికి వెళ్ళడానికి బయలుదేరాను. ఇప్పుడే వర్షం కొంచెం తగ్గిందనమాట. అందరూ రెడీ అవుతున్నాం. ప్రస్తుతానికి చూడండి, పిల్ల బ్యాచ్. పండుగ అంటే ఇదే అనమాట. ఇదే పండుగ అంటే చాలా హడావిడిగా ఉంది. ఒకరు ఎక్కడ పడిపోతారో అదొక భయం. లాస్ట్ టైం అయితే పండుగ ఫుల్గా వర్షం ఏమీ జరగలేదు అసలు. సో ఇయర్ అయితే చూడాలి. వర్షం ఇప్పుడే తగ్గింది. ప్రస్తుతానికి సే హాయ్ హాయ్ పడుకొని మరి చెప్పేస్తాడు స్పెషల్. అది ప్రస్తుతానికి అయితే చూస్తుండీ. ఇంట్లో అయితే వంటలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్. ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నాం. చూస్తూనే ఉండండి. ఇంకా పండుగ అంటేనే తెల్లవారు గుడికి వెళ్ళడం అండ్ నెక్స్ట్ వంటలన్నీ వండుకోవడం అనమాట. అడవిడి మధ్యాహ్నం వరకు ఉంటూనే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం నుండి ఫిష్ కోసం స్పెషల్ అండ్ గార్లిక్ రెడీ చేస్తున్న బూర్లు అయితే ఆల్రెడీ చుట్టేశారనమాట. ఇక్కడ మా అత్త అమ్మమ్మ వాళ్ళు అమ్మకైతే హెల్ప్ చేయడానికి వచ్చారు. మేమైతే గుడికి బయలుదేరుతున్నాం. ఈసారి వచ్చేసి దుర్గా తల్లి గుడి అనమాట. నీట్గా ప్రతి ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క తల్లికి పండగ జరుగుతూ ఉంటుంది. తీర్థం అయితే యథావిధిగా ఒకే తల్లికి జరుగుతూ ఉంటుంది అనమాట. అందరూ భక్తితో తల్లిని దర్శించుకొని కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడైతే కూర్చొని ఉన్నారు. మేమైతే ప్రస్తుతానికి క్యూలో ఉన్నాము. గుడి అయితే కొంచెం రష్గా ఉంది. ఇంకా పర్లేదని చెప్పచ్చు. ఎస్, మీ అందరికీ తెలిసిందే, ద ఫేమస్ యూట్యూబర్ స్టీవెన్ మధు అనమాట. చాలా పెద్ద పేరు తెచ్చుకున్నందుకు మాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఆ హైట్స్కి ఎదిగినందుకు. ఎందుకంటే మా ఊరే వీడిది వచ్చేసి. చిన్నప్పటి నుండి నేనే స్కూల్ చదివితే వాడు కూడా సేమ్ స్కూల్ అనమాట. అంటే ఒకటే క్లాస్ కాదు, మా సబ్ జూనియర్ అనుకోండి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ టీం అందరూ ప్రసాదం పంచుతున్నారు అనమాట. వీడియో తీసింది మా హస్బెండే కాబట్టి మిస్ అయ్యారు ఇందులో. అండ్ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేమైతే మా ఇంటికి బయలుదేరుసామన్నమాట. ఇంకో బండిలో మా చోటు వస్తున్నాడు. మాము బండి ఎక్కుతానని చెప్పి ఇంకా మేము తనైతే ఆ బండి ఎక్కించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గాదల తల్లి గుడి కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎస్, ఇక్కడ కూడా మన వంతు కొంచెం వంట అయితే వండేస్తే సరిపోతుంది అనమాట. ఏదో సహాయం అత్తయ్యకి కొంచెం. ఇంకా ఇక్కడ వచ్చేసి అందరూ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆల్మోస్ట్ వంటలన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్లో పన్నీర్ కర్రీ బిర్యానీ ఉండిపోయింది అనమాట. నేను వచ్చేసి పన్నీర్ కర్రీ చేశాను అండ్ మా ఆడపడుచు వచ్చేసి బిర్యానీ చేసింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఆకలేసింది, గుడికి వెళ్ళి వచ్చాం కాబట్టి అలర్ట్ అయిపోతున్నారు, వీడియో తీస్తున్నారని చెప్పి. ఇంకా వాళ్ళైతే కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు తింటున్నారు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మా చోటు వచ్చేసి ధూమ్ధామ్ అల్లరి పిల్ల. ఇదే ఇంట్లో అంత అల్లరి చేస్తూ ఉంటుంది ఎక్కువ.
ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందనమాట. అందరం కూర్చొని లంచ్ తింటున్నాం. ఎప్పుడు మేము అందరం తినేసాకే తింటుంది అనమాట. అదైతే నాకు బాగా నచ్చింది. మేమైతే ముందు తినేస్తాము. ఎప్పుడు మేమే తింటాం కాబట్టి మా ఇంటికి అలా సరిపోతాము. ఎప్పుడు కూర్చొని తిన్నానా ఇంకా అది బిజీగా చికెన్ తినే పని. ఇంకా వచ్చేసి మళ్ళీ అమ్మవారికి యథావిధిగా ఈవినింగ్ ఉపారం పెడతారనమాట. ఘటాలు వస్తాయి కదా, ఘటాల్లో వేస్తారు అన్నం పప్పు. ఫైనల్లీ ప్రోగ్రామ్ అయితే చూడడానికి వచ్చామన్నమాట. ఎట్టకి వర్షం అయితే ఆగలేదు, పడతానే ఉంది. గొడుగులు వేసుకొని మరీ డాన్స్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఇంటి నిండా చుట్టాలు. ఇంకా అత్త అమ్మ వాళ్ళ ఇల్లు ఒకే దగ్గర కాబట్టి మేము అలా తిరుగుతూనే ఉంటాము. ఫైనల్లీ పండగ ఎలాగ అయిపోయిందనమాట. లాస్ట్లో ఇంకా అమ్మ నాన్న భోజనం అయితే తింటున్నారు. ఇది వీడియో వచ్చేసి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.